ఉత్తరాఖండ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టెక్కీ రాధా గాయత్రి దశదిన కర్మ విశాఖలో జరిగింది. కార్యక్రమంలో ఆమె బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. వారితో పాటు కేసులో నిందితుడిగా ఉన్న శ్రీచరణ్ తల్లిదండ్రులు హాజరయ్యారు. రాధా గాయత్రి మృతిపై స్పష్టత రావాలంటే సరైన దర్యాప్తు వల్లే సాధ్యమని శ్రీచరణ్ తండ్రి దుర్గా ప్రసాద్ అన్నారు. రాధా గాయత్రి మనోబలం ఉన్న వ్యక్తి అని, ఆత్మహత్య చేసుకునేంత బలహీనరాలు కాదని ఆమె బంధువులు, స్నేహితులు చెప్పారు. రాధా గాయత్రి మృతి కేసులో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న కుటుంబీకులతో మా ప్రతినిధి ఉషారాణి ముఖాముఖి. ఉత్తరాఖండ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి మామగారు ప్రస్తుతం మనతో ఉన్నారు. శ్రీచరణ్ తండ్రి ఆయన. అసలు ఏ విధంగా వారిద్దరు పెళ్ళయ్యాక ఉండేవారు అనేది అడిగి తెలుసుకుందాం. ఈరోజు మీ కోడలి గారి కార్యక్రమం జరుగుతుంది. అసలు ఏ విధంగా ఉండేవారు సార్ పెళ్ళైన తర్వాత? దే ఆర్ లైక్ నార్మల్ హస్బెండ్. అప్పట్లో ఏంటంటే ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు కూడా కొంచెం కోయర్సివ్గా ఉండేది. గాయత్రి మదర్ కూడా చెప్తున్నారు మీరు ఇద్దరు బాగా చూసుకునే వాళ్ళని. శ్రీచరణ్ అసలు మీరు కూడా చాలా సందర్భాల్లో మందలించారని అంటున్నారు. ఎలా ఉండేవారండి? చాలా సందర్భాల్లో కాదమ్మా, ఒకసారి నేను చెప్పాను. మీ అబ్బాయి ఇక్కడి నుంచి ఒక హోటల్ నుంచి పరారయ్యాడు అని అంటున్నారు. తను ఇప్పుడు ఎక్కడున్నాడు సార్? అంటే ముసూరి పోలీసులకి కూడా దొరకకుండా ఉన్నాడు అని అంటున్నారు. మీకేమైనా చెప్పాడా? ఫోన్ కాల్ లాంటివి ఏమైనా చేశాడా? 2-3 రోజుల క్రితం ఫోన్ కాల్ చేసి నేను ఢిల్లీ వెళుతున్నాను, ముందు ఢిల్లీ తర్వాత నేను డెహ్రాడూన్ వెళతాను అని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత దెర్ ఈజ్ నో ఎవిడెన్స్. ఎక్కడ ఉన్నాడని మాకు తెలియదు. చోటే ఉద్యోగం చేసుకునేవారు. ఒక ట్రిప్ కోసం మాత్రమే అక్కడికి వెళ్ళారు. కానీ ఈ విధంగా జరగడం అంటే ఎవరైనా చేసి ఉంటారా, లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా? వాళ్ళు ఏంటంటే ఇష్యూ అయిన వెంటనే తను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. ఏదైనా క్రిమినాలిటీ ఉంటే విల్ హీ ఇన్ఫార్మ్ టు ది పోలీస్? అంటే ఆ రూమ్లో ఇన్బోల్డ్ చేసి ఉంది. అక్కడ వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఇంకా లోపలికి ఎవరు వచ్చే అవకాశం ఉండదని అక్కడ పోలీసులు చెప్తున్నారు. అయితే తినే అవన్నీ సెట్ చేసి వెళ్ళి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారని కూడా అంటున్నారు. అంటే దీని గురించి ఏమంటారు? అసలు మర్డర్ చేయాల్సిన ఆలోచన లేదు వాడికి. ముసోరికి ముందు వాడు హరిద్వార్ వెళ్ళారు. హరిద్వార్ వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో కొన్ని ఫోటోగ్రాఫ్స్ షేర్ చేసుకున్నాడు. బోత్ ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు పంపించారు, వాళ్ళు అక్కడ ముసోరిలో ఉన్నప్పుడు పంపించిన ఫోటోగ్రాఫ్స్. అసలు మర్డర్ ప్లాన్ ఉంటే ఇంత ఫ్రీగా ఫెయిర్గా ఎవరు ఉండరు. ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి ఏదో కేసు ఇచ్చారని చెప్తున్నారు. పోస్ట్ మార్టం జరిగింది. ఏ కారణంగానైనా తన్నుకున్నట్టు, ఎక్కడ గుద్దుకున్నట్టు లేదా పిసికినట్టు ఇది లేదు, ఎవిడెన్స్ లేదు. పోస్ట్ మార్టంలో క్లీన్ చిట్ ఇచ్చారు. మిగతాది లీగల్గా కానీ కోర్టులు ఉన్నాయి, అవి చూస్తాయి. అతను నిజంగా క్రిమినల్ అయితే దే విల్ పనిష్ ఇట్.